హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరూ బాగుండారనుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన వీడియోలోకి వెళ్దాం. మోడీకి కేడర్కు ఇష్టం లేని పొత్తు. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షాను కలిసి వచ్చారు. ఎన్డీఏ నుంచి ఆహ్వానం అందింది అనే వార్తలు వచ్చాయి. మనకు వేరే దారి లేదు, రాష్ట్రం కోసం మనం ఎన్డీఏతోనే వెళ్ళాలని పార్టీ కీలక నేతలకు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పవన్ కూడా ఢిల్లీ వెళ్తున్నారని కూడా ప్రచురించారు. ఢిల్లీ వెళ్ళలేదు, కానీ పవన్ వచ్చి బాబును కలిసి మంతనాలు జరిపారు. అంతే, అక్కడితో సరి. ఆ తరువాత ఏమైందో తెలీదు, కొత్త అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే తెలుగుదేశం కేడర్ కానీ పార్టీని అభిమానించే హార్డ్ కోర్ జనాలకు కానీ భాజపాతో పెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కావాలంటే లోపాయకారి పొత్తు పెట్టుకోవాలి తప్ప బహిరంగ పొత్తు పనికిరాదని నిర్మోహపాఠంగా సోషల్ మీడియా సాక్షిగా చెప్పేశాయి. ఇక్కడ మెచ్చుకోవాల్సిన అంశం ఏమిటంటే, జనసేనలో మాదిరిగా పొత్తును వ్యతిరేకిస్తే కోవర్ట్లే, అలా చేస్తే పార్టీ నుంచి బయటకు తోసేస్తారని తెలుగుదేశం అధినాయకత్వం అనలేదు. ఇలాంటి నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ప్రధాని మోడీకి తెలుగుదేశంతో పొత్తు ఇష్టం లేదని తెలుస్తోంది. అమిత్ షాతో బాబు సమావేశం సందర్భంగా కూడా గతంలో చంద్రబాబు భాజపా పట్ల ఏ విధంగా వ్యవహరించారనేది ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అప్పుడు బాబు మౌనం వహించారు తప్ప మాట్లాడలేదని తెలుస్తోంది. మోడీ ముందు విషయం పెట్టి ఆ తరువాత ఏ నిర్ణయమూ తెలియజేస్తామని అమిత్ షా చెప్పి పంపినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం 90% వరకు భాజపా తెలుగుదేశం బంధం కుదరడం మాత్రం కష్టమని తెలుస్తోంది. కుదరడానికి ఓ 10% మాత్రం అవకాశం ఉందని తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఇక విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.